గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, అలాగే 11 నుంచి 16 వచనాలు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగములో మరి గొర్రెలు, దొడ్డి లేకపోతే మంద, అలాగే తండ్రి అయిన దేవుడు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి దేవుడుగా మనకు కనపడుతున్నాడు. అలాగే కాపరి కుమారుడైన యేసుక్రీస్తుగా మనకు కనపడుతున్నాడు. మంద అనగా విశ్వాసులు. సొంత మంద అనే మాటను మనం చూస్తున్నాం 3వ వచనములో. అనగా స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘాన్ని సొంత మంద అనే పేరును ఉపయోగించాడు. అంత మాత్రమే కాదు, దొడ్డి అనగా సంఘం. అలాగే ద్వారపాలకుడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. అనగా పరిశుద్ధాత్మునికి సూచనగా ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ద్వారపాలకుడైనటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సంఘం ఉన్నది. అయితే దొడ్డివి కానివి అని 16వ వచనంలో చదివాం. ఈ దొడ్డివి కానివి అనగా వేరే గొర్రెలు, అనగా అన్యజనులను చూపిస్తూ ఉంది. అన్యజనులు అలాగే దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు, వీరు ఇరువురిని కలిపి క్రీస్తు ప్రభువారు ఒక్క మందగా చేయబోతున్నాడు. అప్పుడు మంద ఒక్కటే, కాపరి కూడా ఒక్కడే అనే మాటను మనం చూసాం ప్రియులారా. మంచి కాపరి అని 10వ అధ్యాయంలో మనం చూస్తాం యోహాను సువార్తలో. అలాగే హెబ్రీ పత్రికలో గొప్ప కాపరి అనే మాట మనం చూస్తాం. అలాగే 1 పేతురు పత్రికలో మరి ప్రధాన కాపరి అనే పేరును మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మంచి కాపరి, గుడ్ షెపర్డ్. అలాగే గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్. అలాగే ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్. ఈ 3 రకాల కాపరత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, అసలు కాపరి అనేది ఎవరికి అవసరం అంటే గొర్రెలకు అవసరం. గొర్రెలు అనగా ఆయన మంద, ఆయన సంఘాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొర్రెలను ఎలాంటి గొర్రెలుగా భావించుకున్నాడంటే 3వ వచనములో 4వ వచనములో సొంత గొర్రెలు అనే మాటను ఉపయోగించాడండి. ఏ గొర్రెలు అంటే అవి సొంత గొర్రెలు. ప్రభువారి ఆయన గొర్రెలను ఎలాంటి గొర్రెలుగా పోలుస్తూ ఉన్నాడంటే సొంత గొర్రెలు. ఆ సొంత గొర్రెల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? మొదటిగా ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. సొంత కుమారుణ్ణి ఏం చేస్తాడు? తండ్రి పేరు పెట్టి పిలుస్తాడు. అలాగే
సొంత గొర్రెలను ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. 4వ వచనములో సొంత గొర్రెల ముందు ఆయన నడుస్తూ ఉన్నాడు. కాపరిగా ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనములో నా గొర్రెలు అన్నాడండి. 2 సార్లు నా గొర్రెలు నా గొర్రెలు అనే మాటను ఉపయోగించాడు. వీళ్ళారా, మెట్టుకు గొర్రె అంటే విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. మరి గొర్రె విశ్వాసికి సాదృశ్యంగా ఉంటే అవిశ్వాసికి ఏది సాదృశ్యంగా ఉంటుంది? పంది సాదృశ్యంగా ఉంటుంది పిల్లలు. ఇప్పుడు ఈ గొర్రె, ఈ పంది, ఈ రెండిటి యొక్క లక్షణాలు మనం ఆలోచన చేస్తే గొర్రె విశ్వాసి, పంది అవిశ్వాసికి సూచనగా ఉన్నది. గొర్రె ఏం చేస్తుంది అంటే పవిత్రమైనటువంటి ఆకులను మాత్రమే అది మేస్తుంది. శ్రేష్టమైన ఆహారం ఆకులు మాత్రమే మేస్తుంది. కానీ పంది ఏం చేస్తుంది? పంది అపవిత్రమైన వాటిని, విసర్జింపబడిన వాటిని కూడా అది తింటుంది. గొర్రె యొక్క లక్షణం ఉన్నతమైన స్థలాల్లో అది సంచరిస్తుంది, ఎత్తైన స్థలాల్లోకి వెళ్ళి అది సంచరిస్తుంది. మరి పంది బురద, ఎక్కడైతే మురికి ఉందో, బురద ఉన్నదో, కుంటలు ఉన్నాయో అక్కడ అది ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతుంది అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి చెదిరిపోయి లేకపోతే తప్పిపోయినటువంటి గొర్రెలను గురించి చెప్తూ ఆయన వెదకి రక్షించటానికి వచ్చాడు అన్నాడు గొర్రెల గురించి. అయితే పందుల గురించి ఆయన ఏం చేశాడంటే, ఒక వ్యక్తి దెయ్యము బట్టి ఉంటుండగా ఆ పందులలోకి ఆ అపవిత్రాత్మ సమూహాన్ని ఏం చేశాడు? ఆ పందుల్లోకి ప్రవేశింపజేశాడు. ప్రియులారా, పందులులోకి ప్రవేశింపజేసినది ఏమిటి అంటే అపవిత్రాత్మ, దేవునికి ఇష్టము లేనిది. అయితే ఈ రెండిటి యొక్క లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకవైపు గొర్రె ఉంది, మరొక వైపు పంది ఉన్నది. గొర్రె యొక్క లక్షణాలు అనగా విశ్వాసి యొక్క లక్షణాలు అని గుర్తుపెట్టుకోవాలి. గొర్రె అనగానే ఎవరు గుర్తుకు రావాలి? క్రీస్తు ప్రభువును నమ్మినటువంటి విశ్వాసి. ఆ విశ్వాసి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, గొర్రె ఎలాంటిదంటే అది సాధు జంతువు. అదే జంతువు చెప్పండి? గొర్రె అది సాధు జంతువు. ఎందుకని? ఎందుకు సాధు జంతువు అని అంటారు? గొర్రెను పందిని రెండిటిని ప్రక్కపక్కన పెట్టి చూసినప్పుడు గొర్రె ఒకవేళ బురదలో పడిపోయింది అనుకుందాం. బురదలో పడిపోయినటువంటి గొర్రె బురదలోనే పొర్లాడటానికి అది ఇష్టపడదు. కానీ పంది బురదలో పడిపోయింది అనుకుందాం. పడిపోతే ఏం చేసి చెప్పండి? అక్కడే ఉండడానికి ఇష్టపడుద్ది. నువ్వెంత శుభ్రంగా కడిగి దాని ముక్కుకు ముత్యాలు పెట్టి దాన్ని అలంకరించినా ఏం చేస్తుంది? దారిన వెళుతున్నప్పుడు దాన్ని పట్టుకొని వెళుతున్నప్పుడు ఎక్కడైనా మురుగు గుంట కనపడిందంటే ఆ వాసనకి దానికి సువాసనగా భావించి ఏం చేస్తుంది? గుంటలోకి పోతుంది. కానీ గొర్రె పడితే మరి ఏం చేసి చెప్పండి? అయ్యో ఎంత నష్టం జరిగిందో అని ఎంత బాధపడిపోయిందో దాన్ని దులుపుకొని ఆ మట్టిని కానీ ఆ బురదను కానీ తీసివేసుకోవటానికి ఎంతో ప్రయత్నం చేసింది. దీనిని బట్టి మనకేమర్థమైందంటే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయములో దీనిని బట్టి ఏమన్నాడండి? దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుచున్నది అన్నాడు కదా. దేనిని బట్టి? ఒక వ్యక్తి దేవుని బిడ్డ అయితే, క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వాడైతే, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వాడైతే ఏం చేస్తాడు? పాపములో ఒకవేళ పొరపాటును పడ్డాడు, బురదలో పడిపోయాడు. బురదలో పడిపోయినటువంటి వ్యక్తి
బురదలో ఉండటానికి ఇష్టపడడు. అర్థమవుతుందా? బురదలో ఉండటానికి ఇష్టపడుతున్నావు అంటే అర్థం ఏమిటి? నీ స్వభావం ఇంకా మారలేదు. బురదలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడేది పంది మాత్రమే. దీనిని బట్టి అంటూ ఎవరు నీతిమంతులో అక్కడ తేటపడుతుందన్నారు. ఎవరు అపవాది పిల్లలో, ఎవరు దేవుని పిల్లలో తేటపడుతుంది. ఎవరు పంది స్వభావం కలిగిన వారో, ఎవరు గొర్రె స్వభావం కలిగిన వారో తేటపడుతుంది అన్నాడు. దేనిని బట్టి? ఇదిగో దేవుని స్వభావం, దేవుని క్రియలు చేసే పిల్లలు దేవుని స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ప్రియులారా, దేవుని అనుసరిస్తున్నవారు, క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నవారు, ఆయన పిల్లలకు వచ్చే స్వభావం, ఉదాహరణకి తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క స్వభావం పిల్లలకు వస్తుంది. ఈ పిల్లల స్వభావం పిల్లలకు ఎవరి ద్వారా వారి స్వభావం వచ్చిందంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. వారికి వారి తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, వారికి వారి తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అనగా ప్రియులారా, మరి ప్రాచీన స్వభావం అనగా ఆదాము యొక్క స్వభావం, పాప స్వభావం ఏమిటది? ఒకన నుండి అనేకులు ఏమి చేయబడ్డారు? అపరాధులుగా చేయబడ్డారు. అవును ప్రియులారా, ఆదాము అవిధేయుడయ్యాడు అని రాశాడు. అంటే ఆదాము యొక్క స్వభావం ఏమిటి? అవిధేయత. మరి ఆయన మొదటి ఆదాము అయితే కడపటి ఆదాము ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క స్వభావం, ఆయన ఏమాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక, మరి ఏ స్వభావాన్ని ధరించుకున్నాడు ఆయన? అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఆదాము అవిధేయుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విధేయుడు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క స్వభావము ఏమిటో తెలుసా? విధేయత, తగ్గించుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన పాప స్వభావము కాకుండా మనందరికీ నూతన స్వభావాన్ని అనుగ్రహించాడు. అనగా ప్రాచీన స్వభావమును పరిత్యజించి అనే మాటను కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో రాశాడు. ప్రాచీన స్వభావమును పరిత్యజించి నూతన స్వభావమును మీరు ఏం చేసుకున్నారండి? ధరించుకొని ఉన్నారు అన్నాడు. అంటే మనందరికీ ఇప్పుడు ఏ స్వభావం వచ్చింది చెప్పండి? నూతన స్వభావం. నూతన స్వభావం ఉన్నటువంటి నీవు నేను ఇప్పుడు ప్రాచీన స్వభావం అనగా బురద, పాపము, కల్మషము, వీటి వైపు మనం చూడటానికి ఏమాత్రము ఇష్టం ఉండదు. ఒకవేళ ఒక విశ్వాసి, ఒక గొర్రె నడుస్తూ వెళుతూ పొరపాటున కాలు జారింది, బురదలో పడిపోయింది. అయ్యో నేను పడిపోయానని అదేం చేస్తుంది? తిరిగి లేస్తుంది. పడిపోయి బురదలోనే ఉండటానికి ఏమాత్రమో ఇష్టపడదు. అయితే నీవు విశ్వాసిగా ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించిన వాడుగా, నూతన స్వభావాన్ని ధరించుకున్నవాడుగా, క్రీస్తు యేసు స్వభావాన్ని ధరించుకున్నవాడుగా, దేవదూతల స్వభావం కాకుండా అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నవాడుగా ఆయన స్వభావం నీలో ఉన్నది. అనగా ఆ తండ్రి స్వభావం, క్రీస్తు స్వభావం నీలో ఉంది. ఇప్పుడు నీవు చేసే పనులన్నీ ఎవరిని బట్టి వస్తున్నాయి? క్రీస్తు ప్రభువును నమ్మావు కాబట్టి, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏ స్వభావం కలిగి ఉంటామండి? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీ స్వభావం ఎలా ఉంటుందంటే పాప స్వభావం ఉండదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడుగా, ఇతరులను ప్రేమించేవాడుగా ఉంటావు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చెప్పండి చేయడు అనే మాట మనం చూస్తున్నాం. తిమోతి పత్రికలో ఆ మాట రాయబడింది. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు, తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు అన్నాడు. అంటే ఆయన స్వభావాన్ని నీవు ధరించుకున్నావు. మరి నీవు కూడా
స్వభావానికి విరోధంగా చేస్తావా? క్రీస్తు ప్రభువును, పరిశుద్ధాత్మను కలిగినటువంటి నీవు ఆయన స్వభావాన్ని అనుసరిస్తూ, ఆయన ఆలోచనలు అనుసరిస్తున్నటువంటి నీవు ఆయన స్వభావానికి విరోధముగా ఏది మనము చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మన తండ్రి అన్నాడు. తండ్రి యొక్క స్వభావాన్ని మనము ధరించుకొని ఉన్నాము. ప్రియులారా, అయితే క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నటువంటి నీవు నేను ఇదిగో ఆయన పిల్లలముగా నా గొర్రెలు అని పిలుస్తున్నాడు. ఈ గొర్రె యొక్క మొట్టమొదటి స్వభావము సాధు స్వభావం. సాధు స్వభావము అనగానే ఈ గొర్రెను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, గొర్రె ఎప్పుడు కూడా పోట్లాటకు పోయేది కాదు. అసలు పోట్లాటకు పోదు అనేదాని గుర్తేమిటి అంటే, మేకలకు కొమ్ములున్నాయి, పొట్టేళ్లకు కొమ్ములున్నాయి, గొర్రెలకు మాత్రం చెప్పండి ఏమి లేవు, కొమ్ములు లేవు. కొమ్ములు లేవు అంటే అది ఏం చేసిద్ది? కొట్లాటకు పోయిద్దా? కాదు. అంటే తన స్వభావము ఎలాంటి స్వభావం అంటే ఎదుటివారి పట్ల ప్రేమ కలిగినటువంటి స్వభావము కలిగి ఉంటుంది. ఈ గొర్రె దీని గురించి ఏమని రాసంటే, ఇది సాధు స్వభావం కలిగినది అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇది ఎక్కడుంటుంది? ఈ గొర్రె దొడ్డులో ఉంటుంది కదా. ఉదయకాలం అంతా ఏం చేస్తుంది? పగలంతా మరి వెలుగులో చక్కగా ఆకులు మేస్తుంది, దొడ్డులోకి వస్తుంది. తర్వాత తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటుంది. నెమరు వేసుకొని ఆ నెమరు వేయబడిన ఆహారాన్ని జీర్ణించుకొని తన శరీర భాగములంతటికీ బలాన్ని సంపాదించుకుంటుంది. అయితే ఒక విశ్వాసి కూడా మరి ఏం చేయాలి? క్రూరమైన వాటిని అలాంటి వాటికి వెళ్లకుండా ఏం ఎలా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ గొర్రె ఏ రీతిగా పవిత్రమైనటువంటి వెజిటేరియన్ అని ఒక రకంగా చెప్పొచ్చు, అలాంటి స్వభావం కలిగినటువంటి ఆకులను మేస్తూ వెలుగులో ఏం చేస్తుంది? అవి తిని ఎలాగ జీర్ణించుకుంటుందో. మరి పగలు ఎంతకాలం ఉందన్నాడండి? 12 గంటలు ఉన్నది. పగలు 12 గంటల సమయంలో ఏమి చేయాలి? ఒక విశ్వాసి పని చేయాలి. పగలు 12 గంటలు ఉన్నది. 12 గంటల కాలంలో తనకు ఆహారము సిద్ధపరచుకో. ఏ వ్యక్తి కూడా రాత్రి ఆహారాన్ని సిద్ధం చేసుకోకూడదు. అంటే గొర్రె ఎప్పుడు కూడా రాత్రిపూట వెళ్ళి చీకటిలో వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకోదు, ఆహారాన్ని సమకూర్చుకోదు. మరి ఎప్పుడు సమకూర్చుకుంటుంది? పగటి వేళ దొడ్డిలోకి వస్తుంది, అనగా సంఘములోకి వచ్చిన తర్వాత ఏమి చేయాలి? వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని సమకూర్చుకునేదిగా ఉన్నది. ఆ గొర్రెల ఆ దొడ్డిలో కూర్చొని ఆ మేసిన ఆ ఆకులను కానీ గడ్డిని కానీ ఏం చేస్తుంది? తిరిగి మరలా జీర్ణకోశము ద్వారా నోట్లోకి తెచ్చుకొని దాన్ని మరలా నెమరు వేస్తుంది. విన్న వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? అనేక సార్లు విని విడిచిపెట్టే వారంగా ఉన్నాము ప్రియులారా. ఈ గొర్రె రెండవదిగా పవిత్రమైన జంతువు. సాధు జంతువు మాత్రమే కాదు, ఇది ఎలాంటి జంతువు అండి? పవిత్రమైన జంతువు. బైబిల్లో పవిత్రమైన జంతువులు ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. నోవహు ఓడలోకి ఏమేమి వచ్చినాయి చెప్పండి? పవిత్ర జంతువులు వచ్చినాయి, అపవిత్రమైన జంతువులు కూడా వచ్చినాయి. పవిత్ర జంతువులు అంటే వాటికి ఏముంటుందంటే అవి డెక్కలు కలిగి ఉంటాయి. ఏముంటాయి? డెక్కలు కలిగి ఉంటాయి. బైబిల్ గ్రంథం లేవియా కాండంలో మనం చదివితే డెక్కలు కలిగినవి. ఇప్పుడు ఉదాహరణకి ఒంటె, దానికి డెక్కలు లేవు. అంటే ఆ గిట్టలు 2 చూసినప్పుడు 2గా చీలి కనపడదు. ఎలా ఉంటుంది? అది ఒకటిగానే ఉంటుంది. అంటే డెక్కలు లేవు, కానీ అదేం చేస్తుంది? నెమరు వేస్తుంది. నెమరు వేసిన డెక్కలు లేవు కాబట్టి దానిని ఏమన్నాడండి? అపవిత్రమైన జంతువు అన్నాడు. పొట్టి కుందేలు, అది కూడా నెమరు వేస్తుంది, కానీ దానికి ఏమి లేవు? డెక్కలు లేవు. కుందేలు నెమరు వేస్తుంది, కానీ డెక్కలు లేవు, కాబట్టి దాన్ని ఏమన్నాడండి? అపవిత్రమైన జంతువు అన్నాడు. మరి పవిత్రమైన జంతువు అనేది ఏమిటి అంటే
డెక్కలు కలిగినది అనే మాట మనం చూస్తున్నాం. డెక్కలు ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే బురదలోకి వెళ్ళినా అది కూరుకొని పోకుండా, ఉదాహరణకి ఒంటెకు డెక్కలు లేవు కాబట్టి ఏం చేస్తుంది, అది ఎత్తైన స్థలాల మీదకి వెళ్ళలేదు. ఇట్ కెనాట్ క్లైంబ్ హై మౌంటైన్స్. ఎత్తైన పర్వతాలు ఎంతసేపు చూసినా ఎడారిలో ఇసుక ప్రాంతంలో అది నడవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇసుకలో ఎంత దూరమైనా వెళుతుంది, కానీ ఎత్తైన స్థలాల మీదకి, అది ఉన్నతమైన స్థలాల మీదకి అది వెళ్ళలేదు. కారణం ఏమిటి? దానికి ఏమి లేవు. ఏమవుతాయి? డెక్కలు ఏం చేస్తుంది, అది పట్టుకోవటానికి ఒక గ్రిప్ అనేది ఉంటుంది. మరి డెక్కలు లేకుండా ఒంటె ఏం చేస్తుంది? పైకి వెళ్తున్నప్పుడు కిందకి జారిపోతుంది. ఉన్నతమైన స్థలాల మీదకి వెళ్ళినా, మరి ఉన్నతమైన స్థలాల మీద నుంచి కిందకి రావాలనుకున్నా కూడా అది పడిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒంటె అపవిత్రమైన జంతువు అన్నాడండి. మరి పందికి డెక్కలు ఉన్నాయా లేవా? మరి ఎందుకు మరి అది ఏం చేయదు? అది నెమరు వేయదు. రెండు చేయాలి అంటే అది నెమరు వేయాలి, దానికి ఏముండాలి? డెక్కలు కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్న దానిని ఏమన్నారు? పవిత్ర జంతువు అని జ్ఞాపకం చేశారు. అయితే ఆ గొర్రె ఇది పవిత్రమైన జంతువు. అంటే ఏం చేస్తుంది? ఇది ఉన్నతమైన స్థలాల మీదకి వెళుతుంది. అనగా వెళ్ళటానికి దేనికోసం వెళుతుంది? ఆహారం కోసం వెళుతుంది. ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అలాగే గొర్రెకు పోలికగా విశ్వాసి ఉన్నాడు. ఆ విశ్వాసి మరి ఏం చేయాలి? ఉన్నతమైన స్థలాల్లో దేవుని వాక్యం ధ్యానించేవాడుగా, దేవుని వాక్యాన్ని ధ్యానించి క్రొవ్వును మెదడును సంపాదించుకునేవాడుగా, దేవుని వాక్యము ద్వారా నీ ధర్మశాస్త్రము ఏమన్నాడండి? నాకెంతో ప్రియము అన్నాడు కదా. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియము. గిట్టలో ఏం చేస్తుంది? పడిపోకుండా కాపాడుతుంది. 119వ కీర్తన మనందరికీ తెలుసు. 133వ వచనములో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అన్నాడండి. అంటే ఈ డెక్కలు ఉన్న కారణాన్ని బట్టి అడుగులు ఎలా ఉంటాయి అంటండి? స్థిరంగా ఉంటాయి. అదే డెక్కలు లేనటువంటి ఒంటె బండ మీదో లేని మీదో వెళుతున్నప్పుడు అది జారి కింద పడిపోతుంది. కాబట్టి నా అడుగులను స్థిరపరచుము, పాపము నన్ను ఏలనీయకము అన్నాడు. అంటే ఉన్నతమైన స్థలాల్లోకి నువ్వు వెళుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని బట్టి ఇదిగో నేను పాపము చేయకుండానట్లుగా నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను నా హృదయములో ఉన్న వాక్యాన్ని బట్టి. ఎక్కడికి వెళ్ళాలి? దైవ వాక్యం నేర్చుకోవడానికి ఉన్నతమైన స్థలాలు. 61వ కీర్తనలో దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలము నన్ను ఎక్కించు. అవును, ఎప్పుడైతే అలాగ ఎక్కుతావో నీ మీద పాపము ఏలిపోయి ఉన్నతమైన స్థలాలు, అపవాదికి అందనటువంటి స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు? పవిత్రమైన జీవితం ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని దర్శనం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, క్రీస్తు ప్రభువు నీలో ఉండుట ద్వారా పాపానికి నీవు అవకాశం ఇచ్చేవాడుగా ఉండవు. కానీ పంది ఏం చేస్తుంది? ఎప్పుడూ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే అది శరీర స్వభావం కలిగినది అన్నాడు. శరీర స్వభావము కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు అన్నాడు. నీలో ఆ స్వభావం ఉంది. పంది స్వభావం కూడా ఉందనుకోండి. ఉదాహరణకి ఎంత బాధపడతాడో దేవుడు. నమ్ముకున్నట్టుగానే ఉన్నాడు, ఇతనిలో శరీర కోరికలు ఉన్నాయే. ఇంకా ప్రభువు నమ్మిన వాళ్ళలాగే కనపడుతున్నాడే, నమ్మాడు, విశ్వసించాడే, కానీ అతనిలో అనేకమైన శరీర కోరికలు కనపడుతున్నాయని దేవుడు అంటున్నాడు కదా. నన్ను సంతోషపెట్టలేవు, ఎందుకని అతనిలో శరీర కోరికలు ఉన్నాయి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ గొర్రె సాధు జంతువు, ఈ గొర్రె పవిత్రమైన జంతువు, ఈ గొర్రె
ప్రయోజనకరమైన జంతువు. ఎలా ప్రయోజనకరమైంది చెప్పండి? గొర్రె. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. అతడు మయోనులో బహుధనవంతుడు అనే మాట మనం చూస్తాం. బహుధనవంతుడు. ధనము దేని ద్వారా వచ్చిందని చెప్పాడండి? అక్కడే చెప్పాడు, గొర్రెలు కలిగి ఉన్నందున అతడు బహుధనవంతుడయ్యాడు అన్నాడు. అంటే గొర్రె ఉపయోగకరమైందా కదా? గొర్రె ప్రయోజనకరమైంది. అతడు ఏం చేస్తున్నాడంటే గొర్రె బొచ్చు కత్తిరించు కాలమున అన్నాడు. అంటే గొర్రె అన్ని రకాలుగా ఒకవైపు ఆర్థికంగా మనల్ని పోషిస్తుంది. గొర్రె బొచ్చు ద్వారా కూడా గొర్రెబొచ్చు కూడా ప్రయోజనకరమైనది. అది వేసవ కాలములో బయట పండుకున్నప్పుడు గొర్రెబొచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు అది ఉండలేదు. అందుకనే గొర్రెబొచ్చుని యూరప్ దేశాల్లో అయితే ఇంకా ఎక్కువగా మనం చూసే గొర్రెలు కాకుండా యూరప్ దేశాల్లో పొడుగైనటువంటి ఉన్ని కలిగినటువంటి గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు బొచ్చును కత్తిరించినప్పుడు దాని ద్వారా ఏమేమి వస్తున్నాయి? స్వెటర్లు తీస్తున్నాం, కంబళ్ళు ఉన్నాయి, అన్ని రకాల దుప్పట్లు, అనేక రకాల శాలువాలు, అనేక రకాలుగా ప్రయోజనకరంగా అది ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తుందో తెలుసా? దాని చర్మము కూడా ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, అది చనిపోయిన తర్వాత అది మాంసముగా కూడా ఉపయోగపడుతుంది. అంటే గొర్రె బ్రతికినప్పుడు ప్రయోజనకరంగా ఉంది చెప్పండి, చనిపోయినప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉంది. ఆలోచన చేశారా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మన నిమిత్తం ఆయన చనిపోయాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే విశ్వాసి గొర్రెకు సాదృశ్యంగా ఉంటుండగా ఇప్పుడు ఈ గొర్రె ఎలాగో ప్రయోజనకరముగా ఉన్నదో విశ్వాసి కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రయోజనకరమైన వాడుగా ఉండాలి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే మునుపు అతడు నిష్ప్రయోజనమైన వాడే అన్నాడు. ఇప్పుడు నీకును నాకును ఏమన్నాడండి? ప్రయోజనమైన వాడు. అవును, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనమైన వాడు. ఎలా ఉండాలి? మనము ప్రయోజనకారులుగా ఉండాలి. ఎక్కడ? సంఘములో, మందలో మనం ప్రయోజనకారులుగా ఉండాలి. నీ వలన ఇతరులకు ప్రయోజనం కలగాలి. నీవు జీవించిన కాలములో, నువ్వు పనిచేస్తున్నటువంటి కాలములో, నువ్వు సేవ చేస్తున్నటువంటి కాలములో, ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఒకవేళ ఒక కంపెనీకి ఉద్యోగం చేస్తున్నావు అనుకుందాం. కంపెనీకి నువ్వు ప్రయోజనకరంగా ఉండాలి. అయ్యో అతనికి పని రాదండి, అతని వల్ల ఏ ప్రయోజనం లేదు అని అనకూడదు. నీవు సంఘములో ఉన్నప్పుడు మరి సంఘానికి నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ప్రయోజనకరముగా ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. ప్రయోజనకరంగా నీవు నేను ఉండాలి. ఆ గొర్రె ఏం చేస్తుంది? ప్రయోజనకరంగా ఉంది. చలిగాచుకోవటానికి మనకు కంబళ్ళనిచ్చింది, రగ్గులిచ్చింది, శాలవాలు ఇచ్చింది. దాని ద్వారా మనం ప్రయోజనం పొందుతున్నాం. ఒక వ్యక్తి నువ్వు ప్రయోజనం పొందు అని చెప్పి ఏమి ఇయ్యకపోతే ఏం ప్రయోజనం? అయ్యా నువ్వు చలిగాసుకో అన్నాడంట ఒక ఆయన. చలిగాసుకో అన్నప్పుడు చలిగాసుకోవటానికి ఏమి ఇవ్వాలి? కప్పుకోవటానికి ఏమైనా ఇవ్వాలి. ఆ మాట ఉంది కదా యాకోబు పత్రికలో, వీలారా నీవు నేను నీ ద్వారా నా ద్వారా సంఘానికి ఏముండాలి? ప్రయోజనం ఉండాలి. విశ్వాసి ద్వారా ప్రయోజనం. అవును, ఒకప్పుడు నిష్ప్రయోజనంగా ఉన్నామేమో, ఇప్పుడు ప్రయోజనకారులంగా ఉండాలి. జాన్ మార్క్ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా బైబిల్లో. చూద్దాము, చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాము, చూడండి. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అనే మాట మనం చూస్తున్నాం. లూక్ ఎలోన్ ఈజ్ విత్ మీ.
అంటూ ఏమన్నాడు, గెట్ మార్క్ అండ్ బ్రింగ్ హిమ్ విత్ యూ, నీతో పాటు అతన్ని తీసుకొనిరా, ఫర్ హీ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు మీ, ఫర్ హీ ఈజ్ వెరీ యూజ్ఫుల్ టు ద మినిస్ట్రీ అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది. కింగ్ జేమ్స్ వర్షన్లో అయితే హెల్ప్ఫుల్ అన్నాడు, యూజ్ఫుల్, ప్రయోజనకరమైనటువంటి వాడు అన్నాడు. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో హెల్ప్ఫుల్ అన్నాడు, కింగ్ జేమ్స్ వర్షన్లో ప్రాఫిటబుల్ అన్నాడు. ప్రాఫిటబుల్ అంటే ప్రయోజనకరమైన వాడు. నీ ద్వారా నా ద్వారా సంఘానికి, ఇదిగో లోక ఒక్కడే ఉన్నాడు, అక్కడ నలుగురు ఉన్నారు వ్యక్తులు, వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నాడు. అందరూ విడిచిపెట్టిపోయినా ఒక లోక మాత్రమే నాతో ఉన్నాడు. ఇప్పుడు జాన్ మార్క్ అనే వ్యక్తిని నా దగ్గరికి పంపించు, ఓ తిమోతి, ఎందుకంటే అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఈ జాన్ మార్కు ద్వారానే పౌలు బర్నబాలు ఇద్దరు విడిపోయారు కదా. జాన్ మార్కును వెంటబెట్టుకుని బర్నబా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అయ్యా, ఈ మార్క్ అనే వ్యక్తి పంపులియాలో మేము సేవ చేస్తున్నప్పుడు పంపులియాకు వచ్చి మాతో సహకరించకుండా తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు, యెరూషలేముకు వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయి మరలా తిరిగి రాలా. అలాంటి వ్యక్తిని నువ్వు వెంటబెట్టుకుని వెళ్తావా? నీవు నేను ఎంత స్నేహితులము, ఎంత పరిచర్య చేశాము, ఎంత ప్రయోజనకారులంగా మనం ఉన్నామని బర్నబా పౌలు ఒకరినొకరు మాట్లాడుకుంటూ నీ మేనల్లుల విషయంలో నీవు అలా చూపుతావా? నువ్వు నాకు అవసరం లేదని ప్రాణ స్నేహితులుగా దైవ సేవ చేసినటువంటి దైవ సేవకుల ఇద్దరు కూడా తీవ్ర వివాదం వచ్చి విడిపోయారు. ఎవరిని బట్టో తెలుసా? జాన్ మార్కును బట్టి. జాన్ మార్కును బట్టి విడిపోయినటువంటి వీరు అప్పుడు ప్రయోజనం లేదు. ఇప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన, అతడు నాకు చాలా ఏమన్నాడండి, పరిచారము చేశాడు అనే మాట ఉపయోగిస్తున్నాడండి. దాదాపు 12 సంవత్సరాలు విడిపోయారు, 12 సంవత్సరాలు కలుసుకోలేదు వాళ్ళు. అయితే ఇప్పుడు రోమాలో చెరసాల్లో ఖైదీ చేయబడినటువంటి పౌలు దగ్గరికి ఇప్పుడు మార్కు వెళుతూ ఉన్నాడు. మార్కును గురించి ఎంత సాక్ష్యం పొందాడో తెలుసా? ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా, ఇప్పుడు నాకు పరిచర్య చేశాడు, అతడు నాకు పరిచర్య చేయాలి. చెరసాల్లో వేసినప్పుడు ఇప్పుడు పౌలుతో పాటు కూడా ఉన్నాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం, చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 10. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన చూసారా అక్కడ నాతో కూడా చెరలో ఉన్నాడు. అంటే పౌలు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు ఎవరు వారితో పాటు ఎవరున్నారు? అరిస్తార్కు ఉన్నాడు, బర్నబాకు, ఇంకా సమీప జ్ఞాతి. ఇంగ్లీష్ బైబిల్లో కజిన్ అని కొన్ని చోట్ల రాయబడింది. మేనల్లుడు, సిస్టర్స్ సన్ అన్నాడు. అంటే మేనల్లుడు ఎవరికి? బర్నబాకి మేనల్లుడు అయినటువంటి మార్కు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడు ఈ మార్కు. ఒకప్పుడు విడిచిపెట్టిన వాడే ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? పరిచర్య చేస్తున్నాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదివితే ఏమన్నాడు? 23, 24 కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన, చూసారా, విడిచిపెట్టిన వాడు ఇప్పుడు ఏమయ్యాడు? మార్కుని గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? నా జత పనివాడు, నా జత పనివాడు అంటున్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, 13వ వచనం. బబులోనులోను మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కు. చూసారా, ఇప్పుడు జత పనివాడు ఏమయ్యాడు? కుమారుడయ్యాడు, ప్రయోజకుడయ్యాడు, పరిచారము చేసేవాడుగా ఉన్నాడు, జత పనివాడుగా ఉన్నాడు, కుమారుడు అన్నాడు, నాకు ప్రయోజకుడు అన్నాడు. పిల్లారా
సంఘములో నీవు నేను ప్రయోజనకారులంగా ఉండాలి. నీ వలన ఏం ప్రయోజనం అని అనటానికి వీల్లేదు. నీ ద్వారా నా ద్వారా సంఘానికి క్షేమం కలగాలి. ఏ చిన్న పని అయినా సరే ప్రయోజనకారులనే దేవుడు వాడుకుంటాడు. అర్థమైందా? నీ వలన ఎలాంటి ప్రయోజనము లేనప్పుడు నువ్వు ఎంత గింజుకున్నా, నేను పైకి రావాలి, నేను బాగా ఇంకా వాడబడాలి అనుకున్నా దేవుడు నిన్ను వాడుకోడు. ఎవరిని వాడుకుంటాడు? పని చేసేవారినే వాడుకుంటాడు. ప్రయోజనకరమైన వారినే వాడుకుంటాడు. యోగ్యమైన వారినే వాడుకుంటాడు. నా జత పనివాడు అనే మాట ఎంత గొప్ప సాక్ష్యం అండి. పౌలుతో పాటు జాన్ మార్కు కూడా ఇప్పుడు ఏమి చేశాడు? జత పని కలిసి, అయ్యా పోదామా. అప్పుడు పంపిల్లోకి రాలేదు కదా. అయ్యా అప్పుడైతే ఏదో కుటుంబ పరిస్థితులు బాగలేదు, కానీ ఇప్పుడైతే అలా జత పనివాడు ఇప్పుడు నెమ్మదిగా ఎంత గొప్ప సాక్ష్యం. నా కుమారుడు అయిన మార్కు అని పిలిచాడు. పిల్లరా, గొర్రె జీవించినంత కాలం దాని గొర్రె బొచ్చు ద్వారా కానీ, గొర్రెల ద్వారా కానీ, దాని మాంసము ద్వారా, దాని చర్మము ద్వారా కానీ అన్నిటా ఎంత ప్రయోజనమో, అలాగే విశ్వాసి కూడా ఎలా ఉండాలి? ప్రయోజనకరమైన వాడుగా ఉండాలి. నీ ద్వారా దేవునికి ప్రయోజనం రావాలి. ఆయన పనిలో నువ్వు ఉన్నావు, సంఘములో నీవు ఉన్నావు. ఉదాహరణకి ఆయన ఒక తోట వేశాడు, అంజూరపు చెట్టును నాటాడు అనుకోండి. అనేకమైన చెట్లు నాటాడు. నువ్వు ఒక అంజూరపు చెట్టు. ఆయన అన్నాడు లోకాసు వార్తలో కదా 13వ అధ్యాయంలో, దీని వలన ఈ భూమి, అంటే నీ వలన ఎలాంటి ప్రయోజనము లేదు, ఎలాంటి ప్రయోజనము లేదు. ప్రభువుకి ఎంత బాధండి. నువ్వు ఉన్నావు కానీ నీ వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఉన్నావు కానీ పరిచర్య చేయట్లా, పని చేయట్లా. ఆయన ఎంత బాధపడతాడో తెలుసా? ప్రభువు సన్నిధిలో ఉండి, మందలో ఉండి చనిపోవటానికైనా సిద్ధపడినటువంటి గొర్రెను మనం చూస్తున్నాం. తన ప్రాణత్యాగం, అది బ్రతికున్నప్పుడు, చనిపోయినప్పుడు అది దాని యొక్క త్యాగాన్ని మనం చూస్తున్నాం. ప్రభు కోసం నువ్వు ఎంత ప్రయాసపడాలి. ఇదిగో ఆ తోటలో చూసినప్పుడు ఎలాంటి ప్రయోజనం లేదు, ఫలాలు లేవు, ఏమున్నాయి? ఆకులు మాత్రమే ఉన్నాయి. ప్రయోజనము లేదు. బాగా కనపడుతున్నావులే, బాగా ప్రార్థన చేస్తున్నట్టున్నావులే. ప్రభువుకి నీ వలన ఏముండాలి? ప్రయోజనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అంత మాత్రమే కాదు, పౌలు తన పరిచర్య చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడండి కొరింథీ పత్రికలో, నేను స్వప్రయోజనమును కోరుకొనక అన్నమాట అన్నాడా లేదా? 1 కొరింథీ 10 అధ్యాయంలో ఏం చేశాడంట? ఎప్పుడు తన సొంత ప్రయోజనం కోసం కోరుకోవాలి. నేను బ్రతకాలి, నా స్వార్థం, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. చాలామంది ముందు నేను బతికితే కదయ్యా ప్రభు పనిచేసేది అంటారు. ప్రభు కొరకు మనం బ్రతకాలి. సొంత ప్రయోజనాలు మనం పక్కన పెట్టాలి. అయ్యా ప్రభు పని ఉందంటే, లేదు బ్రదర్ నాకు పని ఉంది అని అంటున్నావంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? సొంత పనికే. ప్రభు పని పట్ల మనం శ్రద్ధ. ప్రభు నన్ను నాటాడు, సంఘంలో నాటాడు. నేను ఒక్క ఫలమన్నా ఫలించానా? ఒక్క కాయన్నా కాశానా? ఆయనను సంతోషపడ్డా? దాన్ని భుజించాడా? తిన్నాడా? తృప్తి పడ్డా? అయ్యో ఏం ప్రయోజనము లేదు అని అంటే ఎంత ఘోరం. నా ద్రాక్ష తోటకు నేను చేసిన దానికంటే మరేమి చేయగలను? బురుజులు కట్టాను, ఎరువు తీసుకొచ్చేసాను, పాదులు చేశాను, నీళ్లు పెట్టాను, నా ద్రాక్ష తోటకు అన్నీ చేశా, కానీ అది కారు ద్రాక్షలు కాసింది అంటున్నాడు. ప్రయోజనం లేదు. మనం ప్రయోజనకరమైన వారంగా ఉండాలి. గొర్రె మొదటగా అది సాధు జంతువు, రెండవదిగా అది పవిత్రమైన జంతువు, మూడవది ప్రయోజనకరమైన జంతువు. నేను ముగిస్తున్నాను. 4వ వచనములో ఏం చేస్తున్నాయి గొర్రెలు?
వెంబడిస్తున్నాయి అన్నాడు. కాపరిని వెంబడించే జంతువు ఏదో తెలుసా? గొర్రె మాత్రమే. కాపరి ముందు ఉంటాడు, గొర్రెలు వెనకాల ఉంటాయి. ఇక ఏదైనా చూడండి, పశువులు కాపరి పశువులు ముందు వెళ్తే పశువులు ఏం చేస్తాయి? ఎటుబడి అటుపోతాయి. కానీ గొర్రెల కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు. గొర్రెలకు ముందు నడుస్తున్నప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయి? కాపరిని వెంబడిస్తాయి. యెహోషాపాతు అనేటువంటి రాజుని గురించి 2వ రాజుల గ్రంథంలో చదువుతాం. ఆయన వెంబడించుటలో వెనుక తీయ లేదు. ఎవరిని? యెహోవాను వెంబడించుటలో యెహోషాపాతు వెనక తీయలేదంటండి. ప్రభువుని మనము వెంబడించాలి. ఆయనే మన కాపరిగా ఉంటుండగా మనము లోకాన్ని వెంబడించకూడదు, పాపాన్ని వెంబడించకూడదు, మురుగు గుంటలు, పాప స్వభావము ఇవి మనలో కనపడకూడదు. అలాంటి స్వభావం ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే మనలో పంది స్వభావం ఉంది. మనం ఏ స్వభావంగా చేశాడు దేవుడు? మనము గొర్రెలు, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా. క్రీస్తు ప్రభు వారు అన్నాడు, ఇదిగో మీరు మీ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. నన్ను వెంబడించమని అనగానే ఏం చేశారు? వారు తాము సమస్తమును విడిచిపెట్టాలి. లోకములో నీకు ఎన్నో ప్రయాసలు ఉన్నాయి. ప్రభు పనికి నువ్వు వస్తున్నప్పుడు నీకు ఏ పనైనా ఉండని, ఆ పని నువ్వేం చేయాలి? విడిచిపెట్టు. అయ్యా మేము వలలు బాగు చేసుకుంటున్నాం, మాకు చాలా పని ఉంది, మేము చేపలు పట్టాలి, మాకు ఆహారం కావాలి, మా పిల్లలకి ఆహారం కావాలి, మేము అమ్ముకోవాలి, మాకు తిండి ఎట్లా, ఇవన్నీ వారు ఆలోచన చేశారా? ఏం ఆలోచన చేయలా. ఏం చేశారు? నన్ను వెంబడించండి అని ఒక్కటే మాట. ఒకడు వచ్చాడు, నేను నిన్ను వెంబడిస్తానంటే ఏమన్నాడు? ఒకడు, అయ్యా నేను మా తండ్రిని బాధ పెట్టుకొని వస్తా అన్నాడు. మా నాన్న చచ్చిపోయాడు, ఆయన పాతి పెట్టుకొని వస్తా అన్నాడు. ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టనిమ్ము, నీవు మాత్రము నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు అంతే. అవును, నన్ను రావద్దు అని అనొద్దు అంది. ఎవరు? రూతు తోటి. రూతు ఎవరితో అంది? నయోముతో. నన్ను రావద్దనొద్దు, నేను నీతోనే వస్తా, నీతోనే ఉంటా, నీ ప్రజల దగ్గరే ఉంటా, నేను నీ దగ్గరే జీవిస్తా. పిల్లరా, ఎంత గొప్ప సాక్ష్యం! ప్రభువును వెంబడించే వారంగా ఉండాలి అనే మాట మనం చూస్తున్నాం. ఈ గొర్రె యొక్క స్వభావంలో 5వది ఏమిటంటే ఇది కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదం కూడా ఉన్నది. యెషయా గ్రంథం మనందరికీ తెలుసు. మనమందరము చెప్పండి గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం అన్నాడు. ఏమయ్యామంట? త్రోవ తప్పిపోయాం. ప్రతివాడు తనకిష్టమైన మార్గం, ప్రతివాడు తనకిష్టమైన మార్గం. చదువుకునేటప్పుడు నీకేం కావాలంటే నాకు బైపీసీ కావాలనే వాళ్ళు ఉన్నారు, ఎంపీసీ కావాలని వాళ్ళు, సిఈసీ హెచ్ఈసీ కావాలని. ఏమవుతావారంటే నేను పోలీసు కావాలనేవాడు, ఐఏఎస్ కావాలనేవాడు ఉన్నాడు, నేను కలెక్టర్, ఏదో రకరకాలుగా నేను డాక్టర్ని కావాలని చెప్తాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఇష్టమైన దాన్ని ఎలాగో తీసుకుంటున్నాడో ప్రతివాడు కూడా లోకములో ఇష్టమైన మార్గానికి తొలగిపోయాడు. అందుకే అంటున్నాడు, ఈ స్వభావం దేని స్వభావం? గొర్రెల స్వభావం, తప్పిపోయే స్వభావం, పాపపు స్వభావం. తప్పిపోయినటువంటి గొర్రె ఏమైపోయింది? ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు దాని యొక్క స్థితిని చూసినప్పుడు అది ఒంటరైపోయింది. ఎవరో సహవాసం చేసేవారు లేరు, ఒంటరిగా ఉంటుంది, ఒంటరి జీవితం గడుపుతుంది. సరైన ఆహారం లేదు, మంద లేదు, మేత లేదు, కాపరి లేడు, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఒంటరితనాన్ని అనుభవిస్తావు. చాలామంది దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి రమ్మంటే రావట్లా. నేను టీవీలో వాక్యం చూసుకుంటే నాకు అవసరం లేదులే, టీవీలో ఆరాధన చేస్తాలే, అదిగో ఆయన
రొట్టె పుచ్చుకోండమ్మా అనగానే ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? రొట్టె పుచ్చుకుంటుందంట. ఇది ఒంటరి జీవితం వల్ల సంఘములో ఉంటే నీకు క్షేమం ఉంటుంది, మందలో ఉంటే క్షేమం. సొంత గొర్రెలుగా ఆ కాపరి నీకున్నాడు. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఆ గొర్రెలకు కాళ్ళు గాయాలైన ఏం చేశాడు కాపరి? గాయాలు కట్టాడు. ఆహారమా మేత అవసరమైనప్పుడు దానికి సమకూర్చాడు. మేతను సమకూర్చేవాడు ఉంటాడు, గాయాలు కట్టేవాడు ఉంటాడు, ఓదార్చేవాడు ఉంటాడు, నీ కొరకు ప్రార్థించేవాడు ఉంటాడు. కాపరి నీ కొరకు ఉంటాడు. కాపరి దగ్గరికి పోకుండా మందలో నువ్వు లేకుండా ఒంటరితనంగా నువ్వు చెదిరిపోయిన వాడవైతే నీ జీవితం ఎంత ఘోరంగా ఉంటుంది. నీ ఒంటరితనం నీకు ఏ ప్రయోజనము లేదు. నీవు తప్పిపోయిన గొర్రెగా ఉన్నావేమో. పాప స్వభావాన్ని బట్టి, ఇంకా పాపములో ఉండాలనే స్వభావాన్ని బట్టి ఆ మురికి గుంటల్లో కూరుకుపోయి ఉన్నావేమో, కూరుకుపోయి రాలేక ఉన్నావేమో. అయ్యో నేను పైకి రావాలని అనుకుంటున్నావు, నీ కాలు మురికి గుంటలో ఇరుక్కుపోయింది. నువ్వు వేడుకోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఒంటరితనాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి, నీ పాపాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి, నీ అపవిత్రమైన జీవితాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నేను కూరుకుపోయాను, నేను రాలేకపోతున్నాను, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? నిత్య జీవం, పరలోకం ఇస్తాడు, తన మందలో చేరుస్తాడు.